ధనురాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో మరి సంవత్సరం అంతా కూడా మాసాల వారీగా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాలు కానీ రాజ్యపూజ అవమానాలు కానీ ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనురాశి వారికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో పాటు మూల 4 పాదము, పూర్వాషాఢ 4వ పాదము, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే యో, ఏ, బా, బి, బు, ధ, బా, డా, బే అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉంది. మరి ఈ సంవత్సరంలో గురువు 1న మే వరకు కూడా 5లో రజతమూర్తిగా ఉండడము, మానసికంగా కష్టాలు, అనవసరమైనటువంటి చికాకులు తరచూ కలగడం కానీ, అలాగే సంవత్సరం అంతా కూడా రజతమూర్తిగా 6లో ఉండడము, అన్ని రంగాల వారికి కూడా నిదానంగా విజయాలు అనేవి సిద్ధిస్తాయి. మరి శనీశ్వరుని గమనిస్తే 3లో లోహమూర్తి, అందరితో అనవసరమైనటువంటి చికాకులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. రాహువుని చూస్తే సంవత్సరం అంతా కూడా సువర్ణమూర్తిగా 4లో ఉన్నాడు. మరి అయిన వారి సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. కేతువు సంవత్సరం అంతా 10లో సువర్ణమూర్తిగా అన్ని రంగాల్లోనూ అడ్డంకులు తొలగి విజయం లభిస్తుంది. మరి చైత్రమాసం గమనించినట్టయితే శుక్ర శనులు శుభులుగా ఉండడము, బుధుడు శుభుడుగా ఉండడము, గురువు శుభుడుగా ఉండడము, రవి అర్ధశుభుడుగా ఉండడము, మీ ఆలోచనలకు ఒక రూపం ఏర్పడుతుంది. శుభకార్యాలన్నింటిలో కూడా ఉన్నత విద్యాభ్యాసానికి కానీ కళారంగంలో వారికి కానీ చాలా అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. గుర్తింపు కానీ సదవకాశాలు కానీ అన్నీ లభిస్తాయి. స్థిర ఆస్తుల మూలకంగా ఆదాయం లభిస్తుంది. రుణాలన్నిటి నుంచి తీర్చివేయగలుగుతారు. వైశాఖ మాసం చూస్తే శని శుభుడు 1, 6లో మనకి బుధుడు శుభుడుగా ఉండడము, రవి అర్ధశుభుడుగా ఉండడము, పిల్లల విద్య, వివాహ, వృత్తి విషయాలన్నింటిలో కూడా నిర్ణయాలకు ఇది చాలా మంచి సమయం అని చెప్పచ్చు. యోగా, ధ్యాన, ఆరాధనలు, ఏకాగ్రత చర్చలు, అలాగే దర్యాప్తు విచారణలు కానీ, విందు వినోదాలు కానీ, అలాగే విహారయాత్రలు కానీ అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. మరి కృషి రంగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. శుభకార్యాలు స్థిరపరచుకోగలుగుతారు. జ్యేష్ఠమాసం చూస్తే శని శుభుడు, అలాగే బుధుడు శుభుడుగా ఉండడము, ఉద్యోగ మార్పు విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. తండ్రి మాటలు విన్నట్లే విని వదిలేయడం ఉచితం కాదు, పాటించండి. దేవాలయ సమీపంలోని స్థలాన్ని కొనే ముందు సమర్థుల సలహా తీసుకోవడం మంచిది. సాహిత్య సదస్సుల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వాహనం పైన ప్రయాణం అంత మంచిది కాదు. ఆర్థిక ఇబ్బందులు కానీ, మనోవ్యాకులత కానీ పెరగడానికి ఆస్కారం ఉంది. మరి ఆషాఢ మాసం చూస్తే శని శుభుడు, కుజుడు మరియు బుధుడు, శుక్రుడు అందరూ కూడా శుభులుగా ఉండడము, కోర్టు వ్యవహారాల్లో రాజీ ప్రయత్నాలు ఉత్తమంగా ఉంటాయి. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గి ఇతర విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. రివర్షన్ కానీ, సస్పెండ్కి కానీ గురయ్యే సూచనలు ఉన్నాయి. అనవసరపు ఆందోళనకు గురి అవుతారు. కుటుంబ వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మరి శ్రావణ మాసం గమనిస్తే శని శుభుడుగా ఉండడము, కుజుడు, బుధుడు, శుక్రుడు అందరూ శుభత్వం కలిగి ఉన్నారు. ఒక రవి మాత్రము అర్ధశుభత్వాన్ని కలిగి ఉన్నాడు. ప్రథమార్థంలో మానసికమైనటువంటి చికాకులు పెరుగుతాయి. చేయదలిచిన పనుల్లో ఒత్తిడి, శ్రమ కలుగుతుంది. ఆర్థికంగా, వ్యవహారికంగా దాపరికం అవసరము. ఆంతరంగిక సమస్యల వలన నిందలు, అవమానాలు ఎదురవుతాయి. తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనం వలన కాస్త ఊరట కలుగుతుంది. భాద్రపద మాసం చూస్తే శని శుభుడు, బుధుడు, శుక్రుడు శుభులుగా ఉండడము, రవి అర్ధశుభత్వాన్ని కలిగి ఉండడం వలన ఊహించని సన్నివేశాలు మీ జీవితంలో కలుగుతాయి. ఏ విషయంలో చూసినా విస్మయాన్ని కలిగించేటువంటి సంఘటనలు జరుగుతాయి. భూ, గృహ, వాహన విషయాల్లో చికాకులు పెరుగుతాయి. విద్యార్థులు, అధ్యాపకుల నుంచి నిరసనలు ఎదుర్కొంటారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టి వైద్య సలహాలు పాటించాల్సి ఉంటుంది. ఆశ్వయుజ మాసం చూస్తే రవి, బుధ, శుక్ర, శనులు శుభులు. కొన్ని సౌకర్యాలని అనుభవించగలుగుతారు. విద్యార్థులు, అధ్యాపకుల స్థాయిని బట్టి మసలుకోవాల్సి ఉంటుంది. స్త్రీ సౌఖ్యము, మిత్రుల సహకారము, దాన ధర్మాలు చేయటం కానీ, మాతృవంశ అభివృద్ధి కానీ, గృహ నిర్మాణ పనులు చేపట్టడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మాసాంతంలో కొద్దిగా అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, మనోవ్యాకులత పెరుగుతుంది. ఊహించని సన్నివేశాలతో విస్మయం కలిగిస్తారు. కార్తీక మాసం చూస్తే శుక్ర, శనులు అలాగే రవి శుభులుగా ఉన్నారు. శ్రమకు తగినటువంటి ఫలితాలు, గుర్తింపు లభిస్తాయి. నూతన పథకాలకు, నూతన ఆలోచనలకు ఈ మాసం అనుకూలమైనది. ఆరోగ్యము, వైద్య సలహాలపైన శ్రద్ధ వహిస్తారు. శ్రామికులు, వ్యవసాయదారులు గత మాసం కంటే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. మరి నూతనోత్సాహం తొణికిసలాడుతుంది. మీ అభివృద్ధి మీ తోటివారి సహాయ సహకారాలతో సంపూర్ణంగా మీరు ముందుకెళ్తారు. మరి మార్గశిర మాసం చూస్తే శుక్ర, శనులు, రవులు శుభులు. శుభకార్యకారకాలన్నీ కూడా తరచూ అవరోధాలు కలుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో సయోధ్య లోపిస్తుంది. కొన్ని పరిమితులను, నియమ నిబంధనలను అనుసరించి కృషి రంగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి.
మానసిక చింతన ఎక్కువ అవుతుంది. ఉద్యోగ రంగంలో అధికారుల ఒత్తిడి మీకు ఎక్కువ అవుతుంది. మరి పుష్యమాసం చూస్తే శుక్ర, శనులు, రవి శుభులు, బుధుడు అర్ధశుభుడు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవడానికి ఆస్కారం ఉంది. నవ వస్త్రాభరణ ప్రాప్తి కానీ, పిల్లలకు నూతన వస్త్రాల ఫంక్షన్స్ చేయడం కానీ, నూతన పదవీ ప్రాప్తి కానీ, సంతాన సౌఖ్యం కానీ జరుగుతుంది. మధురమైనటువంటి మాటలతో అసాధ్యమైన అనుకున్న పనుల్ని కూడా మీరు సాధ్యం చేసుకోగలుగుతారు. కానీ శ్రమ ఎక్కువ అవుతుంది. కొనుగోళ్ల విషయంలో శ్రద్ధ కూడా ఎక్కువ వస్తుంది. మాఘమాసం శుక్ర, శనులు, బుధులు శుభులు, రవి అర్ధశుభుడు. అయితే ఇతరుల జోక్యం వలన పాత సమస్యలు కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఫలించడము, మీ తెలివితేటలకు వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభించడం జరుగుతుంది. విద్యార్థులకు సంతృప్తి ఉండదు. ఆరోగ్య విషయంలో మెలకు వహించాలి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరి ఫాల్గుణ మాసం చూస్తే శుక్ర, శనులు, రవి శుభులు. తీర్థయాత్రలు చేయటం, భార్యాభర్తలకు అవగాహన, స్త్రీ మూలక ధన ప్రాప్తి, వ్యాపార వృద్ధి, రుణ విముక్తి, నవ వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతాయి. కళత్ర సౌఖ్యం బాగుంటుంది. రాజకీయ నాయకులకు పదవీ యోగం జరగడానికి ఆస్కారం ఉంది. భూ వివాదాలు ఒక పరిష్కారానికి రావడం జరుగుతుంది. పాత బకాయిలన్నీ కూడా వసూలవుతాయి. అలాగే ఆనందంగా కాలం గడుస్తుంది. మరి ఈ రాశి వారికి శ్రీ గజానన స్తోత్ర పారాయణ కానీ, గణపతికి హరిద్ర గణపతి స్తోత్రం కానీ పఠించడం కానీ, అలాగే హరిద్ర గణపతి యొక్క హోమాన్ని నిర్వహించడం కానీ, హరిద్ర గణపతిని పూజించడం కానీ శుభాలను ఇస్తుంది.